ఎపిసోడ్స్ లెక్క కనపడతా ఉంది. కేవలం ప్రచారం కోసమే ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇటీవల ఒక సినిమాకి సంబంధించి ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక బూర్తి పాట పాడిందని ఈ మధ్యన కేసులు అవుతా ఉన్నాయి. అది ప్రచారంలో భాగంగా పాడానని ఆ వ్యక్తి మాట్లాడడం జరిగింది. అదే విధిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా చూడాల్సి వస్తుంది. కేవలం ప్రచారాల కోసమే ఫ్రంట్ పేజీలో వార్తలు రావడం కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు కేసీఆర్ని తిట్టొద్దని మేము అనట్లే. బరాబర్ 10 సంవత్సరాల్లో జరిగింది కూడా ఏం లేదు తెలంగాణకి, కాబట్టే కాంగ్రెస్కి పట్టం కట్టారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే కేసీఆర్ని తిట్టి అదే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు మాట్లాడుతుంటే ఇక ప్రజలకు కూడా విరక్తి పుడతా ఉంది. అసలు ప్రభుత్వం మనం ఎందుకు తెచ్చుకున్నాం, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏంది పరిస్థితి అనే కాడికి ఉంది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే యావత్ తెలంగాణ ప్రజలు చూసేటట్టు ఉండాలి. చిన్న నుంచి పెద్ద వరకు కూడా అరే ముఖ్యమంత్రి గారిని చూసి మనం నేర్చుకోవాలి. అరే ఏమైనా మాట్లాడుతున్నాడా, ఏ సబ్జెక్ట్ మాట్లాడినా కూడా చాలా అనర్గళంగా మాట్లాడుతున్నాడు అనే కాడికి ప్రజలు అనుకోవాలి. సో అది ప్రధానం. కానీ ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూడకూడదు అని చెప్పే స్థాయికి పిల్లలకు కూడా అరే ఈ స్పీచ్లు చూడొద్దరా మీరు పాడవుతారనే చెప్పే కాడికి సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఒక రేవంత్ రెడ్డి గారే కాదు, 3 పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. 3 పార్టీ నాయకుల ప్రచారంలో కూడా ఇదే తంతు కనపడతా ఉంది. ఒకరిని తిడితేనే అది పబ్లిసిటీ అవుతుంది, ఒకరిని తిడితేనే అది జనాలు చూస్తారు అనే కాడికి తయారైంది పాలిటిక్స్ కూడా. కేవలం ప్రచారాలకి ప్రమోషన్స్కే ప్రాధాన్యం ఇచ్చి ప్రజల అవసరాలు ప్రజలకు కావాల్సిన అంశాల మీద మాట్లాడడం పక్కన పెడతా ఉన్నారు. సో తద్వారా ఏమవుతా ఉంది, హైలైట్ మొత్తం కూడా వీళ్ళు కేసీఆర్ని తిట్టిందో లేదా బండి సంజయ్ని తిట్టిందో లేదా ఇంకొకరిని తిట్టిందో ఇవే కనపడతా ఉన్నాయి. అదే పరిస్థితిలో కేటీఆర్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టిందే ఫ్రంట్ పేజీలో టైటిల్ వస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాజకీయాలు కూడా టోటల్గా ఏ సర్టిఫికేట్ సినిమాలో తయారైంది. ఇక ఇంతకన్నా చెప్పలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు ప్రధాన వార్తలు కూడా ఇదే కనపడతా ఉన్నాయి. కేటీఆర్ హరీష్ను బొక్కలో వేయాలట. వారి కేసుల్లో సిబిఐ విచారణ కోరితే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదట. వాళ్లకు వ్యతిరేకంగా నోరు తెరిచే ధైర్యం కిషన్ రెడ్డికి ఉందా? బీజేపీ బీఆర్ఎస్ నేతల శరీరాలు వేరైనా తలలు ఒకటేనట. ప్రజాప్రభుత్వంపై విషం చింపుతున్నారు. ప్రజాప్రభుత్వం దిగిపోవాలని కేసీఆర్ కుటుంబం దాడి. అగ్రనేతలను తీసుకొచ్చిన బీజేపీ ఒక్క మున్సిపాలిటీలోనైనా గెలుస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని 1000 కోట్లు కొల్లగొట్టారని నరేంద్ర మోడీ అమిత్ షా అన్నారని కేసీఆర్ హరీష్ రావును అవినీతిని తేల్చి అరెస్టు చేయాలని సిబిఐ విచారణ కోరితే ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారట. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపితే 6 నెలలైన విచారణ ఎందుకు మొదలు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. బండి సంజయ్ తమపై రంకెలేయడం కాదని కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించి కేసీఆర్ను బొక్కలో వేయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారట. బీజేపీ నాయకత్వం కేటీఆర్తో కలిసిపోయిందని, వారికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి నోరు తెరిచే ధైర్యం ఉందా అని నిలదీశారట. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఈ కేసులో ఐఏఎస్ అధికారులపై విచారణకు అనుమతి కోరుతూ లేఖ రాస్తే 6 నెలలుగా ఢిల్లీలోనే ములుగుతుందని అన్నారు. కేటీఆర్ను బీజేపీ కాపాడుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలను కాపాడుతూ వారి వద్ద ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారని ఆరోపించారు. వారిది ఫెవికల్ బంధమని, వీణావాణి మాదిరిగా వారి శరీరాలు వేరైనా తలలు ఒకటేనన్నారు. బండి గుండు తెచ్చేదేం లేదని, మోదీ ముందు మాట్లాడే ధైర్యం లేదన్నారు. ఢిల్లీ నుంచి కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చారో బండి సంజయ్ చెప్పాలన్నారట. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని కరీంనగర్ గడ్డపై నుంచి
సోనియా గాంధీ మాటిచ్చారని ఎన్ని నిబంధనలు ఎదురైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారట. 10 ఏళ్ళ అంది వచ్చిన అధికారంతో బీఆర్ఎస్ నాయకులు వేల కోట్లు సంపాదించుకున్నారనే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. 10 ఏళ్లలో పన్నుల రూపంలో 20 లక్షల కోట్లు ప్రజలు ప్రభుత్వానికి కట్టారని, కానీ 10 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టించే అవకాశం ఉన్నా నిర్మించలేదన్నారు. కానీ ప్రజాప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని తెలిపారు. 10 ఏళ్ల తర్వాత ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం దిగిపోవాలని ఆ కుటుంబం మొత్తం దాడికి దిగుతుందన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాలేదని పేదోళ్ళ దేవుళ్లను మొక్కేందుకు వాళ్లకు నామోషియాన్ని విమర్శించారట. పాలమూరుపై మోడీ మాట తప్పారు. పాలమూరు గడ్డపై 2014లో మోడీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నారు. 3 సార్లు ప్రధాని అయినా 12 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ జాతీయ హోదా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని, మెట్రో రైలు మంజూరు చేయలేదని, మూసీకి నిధులు ఇవ్వలేదు, రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేస్తామని చెప్పలేదని, ఇవేమీ ఇవ్వకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. దేశంలోని బీజేపీ అగ్ర నేతలందరినీ ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చినా ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుస్తారా? బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, మీ జాతీయ నాయకులందరినీ తీసుకురండి. కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవనీయరు అని స్పష్టం చేసినారు. కేసీఆర్ను ఏం చేయాలో మీరే చెప్పండి అట. మేము అధికారం అప్పగించినప్పుడు తెలంగాణ అప్పు 70,000 కోట్లు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ 8,11,000 కోట్లు అప్పులు చేసి సంసారం దివాలా తీయించి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఏం చేయాలో దిక్కుచోచని పరిస్థితుల్లో ఢిల్లీకి పోయి నిధులు తెస్తూ పాలన సాగిస్తున్నామట. కేసీఆర్ చేసిన అప్పుకు మిత్తి కట్టేందుకే నెలకు 6,000 కోట్లు ఖర్చు అవుతుందట. నీ సావు నువ్వు సావుపో, నేను రానంటూ ఫామ్ హౌస్లో పడుకున్నాడు. నేను రాను, బడికే రానంటున్నాడు. నెలలు మాత్రం జీతం తీసుకుంటున్నాడు. ములుగుడు మునుపటిలోనే అన్నట్లు కేసీఆర్ వ్యవహార శైలి ఉంది. మందేమీ తగ్గలే, ములుగుడు కూడా తగ్గలే. అధికారం ఉంటే అసెంబ్లీకి వస్తా అంటున్నాడు. బడికి రాకపోతే పిల్లగాన్ని ఈపులు కొట్టడా పంతులు? ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఈరోజు కేసీఆర్కు ఏం కట్ చేయాలో మిమ్మల్ని అడుగుతున్నాట. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాడు, ఒక్క మంచి మాట మాట్లాడు. వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. 40 ఏళ్ళ అనుభవం శాపనార్థాలకేనా? అందుకే కుటుంబం అంతా కలిసి శాపనార్థాలు పెడుతున్నది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారట. మరి కేసీఆర్ని ఏం చేయాలని ఈయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కోఆర్డినేటర్ని నియమించడం జరిగింది. ఇందులో ఊహించిన సంఘటన ఒకటి జరిగింది. ఆర్కేపూడి గాంధీకి మరి ఎట్లా వాళ్ళు ప్రచారంలో భాగస్వాములు చేస్తూ ఉన్నారు. గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇదే తరహా జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి కనపడతా ఉంది. మరి వీళ్ళు ఆల్రెడీ క్లీన్ షీట్ ఇచ్చింది కదా, అప్పుడు ఆల్రెడీ స్పీకర్ గారు వీళ్ళందరూ బీఆర్ఎస్లో ఉన్నారు, ఆధారాలు ఏం లేవు అని క్లీన్ షీట్ ఇచ్చారు స్పీకర్ గారు. మరి ఇప్పుడు వాళ్ళకే ప్రచార అస్త్రాలు ఇస్తూ ఉన్నారు. మరి అర్కేపూడి గాంధీ కూడా బీఆర్ఎస్లో ఉన్నారని మీరు క్లారిటీ చేసిరు కదా, మొన్నే రీసెంట్గానే మీరు క్లారిటీ ఇచ్చారు. అర్కేపూడి గాంధీతో పాటు దాదాపు 7 మందిని బీఆర్ఎస్లోనే ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్లోకి మారలేదు, ఎలాంటి ఆధారాలు కూడా లేవు, యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ఆ వీడియోలన్నీ పరిగణలోకి తీసుకోలేం అని చెప్పి మీరే దాని మీద మాట్లాడడం జరిగింది. ఆర్కేపూడి గాంధీ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారని స్పీకర్ గారు తీర్పిచ్చారు. ఇప్పుడు అదే ఆర్కేపూడి గాంధీకి ప్రచార కమిటీ వేసారు, ఇన్ఛార్జి కింద వేసారు ఆయన్ని. సో ఇప్పుడు ఆల్రెడీ నిన్న రిలీజ్ చేసారు దానికి సంబంధించి. నిజామాబాద్ కార్పొరేషన్ టి జీవన్ రెడ్డి, అర్కేపూడి గాంధీ, బల్మూరు వెంకట్, ఎలవర్తి అనిల్ కుమార్ అట నిజామాబాద్ కార్పొరేషన్ కేసీఆర్ వీళ్ళని. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 116 మున్సిపాలిటీలు
7 కార్పొరేషన్లకు ఎన్నికల ప్రచారం, నేతల మధ్య సమన్వయం వంటి కీలక అంశాలను పర్యవేక్షించేందుకు కోఆర్డినేటర్లను నియమించిందట. ఈ మేరకు గురువారం ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోద ముద్రతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియామకాల జాబితాను విడుదల చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్కు 4 కోఆర్డినేటర్లను నియమించారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కార్పొరేషన్ చైర్మన్ ఇరవర్తి అనిల్ ఉన్నారట. రామగుండం కార్పొరేషన్కు పురాణం సతీష్ కుమార్, మంచిర్యాలకు గణేష్ నారాయణ్ నియమించారు. కరీంనగర్ కార్పొరేషన్కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, దోమటి సాంబయ్య, మహబూబ్ నగర్ కార్పొరేషన్కు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, నల్గొండ కార్పొరేషన్కు వినోద్ రెడ్డి, కొత్తగూడెం కార్పొరేషన్కు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, తాలూరి బ్రహ్మయ్య, ఎస్ జగదీశ్వరరావు నియమితులయ్యారట. ఇదంతా కాదు కానీ ఇదొక్కటే చూడండి. నిజామాబాద్ కోఆర్డినేటర్గా వీరిలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ. మరి ఎట్లా కాంగ్రెస్ పార్టీ వీళ్ళని నియమించింది? ఇప్పుడు అర్కేపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నట్టు? ఇప్పుడు అర్కేపూడి గాంధీ ఏ పార్టీలోకి ఉన్నట్టు? ఇప్పుడు స్పీకర్ తీర్పు ఎట్లా చూడాలి? ఇప్పుడు స్పీకర్ ఇచ్చిన తీర్పుని ఎట్లా చూడాలి? ఇప్పుడు అర్కేపూడి గాంధీని మరి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీలో ఎట్లా వేసారు మీరు? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అతను. ఇప్పుడు ఎట్లా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి ఇంకో పార్టీకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడు ఆయన? మరి ఎందుకు ఈ 2 నాటకాలు ఎందుకు ఆడుతున్నారు మీరు? ఇప్పుడు స్పీకర్ మరి దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు ఆయనే తీర్పిచ్చింది కదా. వీళ్ళకి సంబంధించి ఏ ఆధారాలు లేవు జాయిన్ అయినట్టుగా. వాళ్ళు బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారు. అసలు దీనికి సంబంధించి ఒక్క ఆధారం కూడా లేదన్నారు. మరి ఇప్పుడు ప్రచార కమిటీలో అర్కేపూడి గాంధీకి ఎట్లా ఇచ్చారు మీరు? సంజయ్ కాంగ్రెస్ తరపున ఎందుకు తిరుగుతూ ఉన్నాడు? ఇప్పుడు సంజయ్ కాంగ్రెస్ తరపున తిరుగుతూ ఉన్నాడు. ఆయన మొన్నేమో బీఆర్ఎస్లోనే ఉన్నా అంటాడు. మరి కాంగ్రెస్ అభ్యర్థికి ఎందుకు మద్దతు తెలుపుతా ఉన్నాడు ఆయన? కాంగ్రెస్ కండువాలు కప్పుకుని ఎందుకు తిరుగుతూ ఉన్నాడు ఆయన? మరి అర్కేపూడి కాంగ్రెస్ కోఆర్డినేటర్ కమిటీ ఎందుకు వేసింది? అంటే మీకు ఇష్టాచారం ఇక ఎట్లా అంటే అట్లా, అటైతే అటు, ఇటైతే ఇటు. ఇవేం డ్రామాలు అర్థం కాదు. ఇంత ఓపెన్గా మళ్ళీ మీరే మీ ప్రచార కమిటీలు ఇస్తూ ఉన్నారు. మొన్న కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో దానం నాగేంద్రని ప్రచార కమిటీలో ఇన్ఛార్జిగా వేసారు. మరి ఇవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లే? అయినా కూడా వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్పీకర్కైనా చిత్తశుద్ధి ఉండాలా దీని మీద. అరే మొన్నే కదా నేను అనౌన్స్ చేసిన, మళ్ళీ ఈలోపే మీరు పేర్లు రాస్తే ఎట్లా కోఆర్డినేటర్లు? కానీ కనీసం స్పీకర్ అయినా చెప్పగలగాలి కదా. ఇప్పుడు మీ పార్టీలో మీరు ఇచ్చిన తీర్పు ఒకలా ఉంది, మళ్ళీ ప్రచార కమిటీలో ఏఐసిసి ఇచ్చిన తీర్పు ఒకలా ఉంది. మరి వాళ్ళేమో కాంగ్రెస్ మనుషులుగా వాళ్ళు ఓన్ చేసుకుంటా ఉన్నారు. స్పీకర్ ఏమో వీళ్ళు కాంగ్రెస్ వ్యక్తులు కాదు బీఆర్ఎస్ వ్యక్తులు అంటున్నారు. ఇప్పుడు ఎవరిని పిచ్చోళ్ళు చేయాలని? ఇప్పుడు మీరు ప్రభుత్వాలని అడ్డం పెట్టుకుని, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని, ప్రజల్ని మభ్యపెట్టి ఏది మాట్లాడినా వింటారు, ఏది చేసినా చూస్తారు. పిచ్చోళ్ళు వీళ్ళు అనే కాడికి మీరు ప్రజలను ట్రీట్ చేస్తూ ఉన్నారు. అతి తెలివైన వాళ్ళు ఇప్పుడు ప్రజలు మీ ఇట్లాంటి ఆటలన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడే చెప్తారు వాళ్ళకి. నిజామాబాద్ కార్పొరేషన్ టి జీవన్ రెడ్డి, అర్కేపూడి గాంధీ, బల్మూరు వెంకట్, ఎలవర్తి అనిల్ కుమార్. మరి ఎట్లా ఇచ్చారు అర్కేపూడి గాంధీకి? ఇప్పుడు ఇది అఫీషియల్గా కాంగ్రెస్ కమిటీ. ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, గాంధీ భవన్, నాంపల్లి, హైదరాబాద్, 5,01,000. ఇక భీమ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ ప్రెసిడెంట్. ఇక 5th February 2026 with the approval of Meenakshi Natarajan ji, AICC incharge Telangana, the following Congress committee functionaries appointed as coordinators for the municipalities and municipal corporation elections 2026 with immediate effect అట. మరి మీనాక్షి నటరాజన్ కైనా ఉండాలి కదా. ఇప్పుడు ఇందులో అర్కేపూడి గాంధీ అనేటోడు కాంగ్రెస్ వ్యక్తి కాదు, కాంగ్రెస్ నాయకుడు కాదు. అది మీరిచ్చిన తీర్పే, స్పీకర్ ఇచ్చిన తీర్పే. మరి కాంగ్రెస్ కమిటీలో ఎందుకు వేసిరా ఆయన్ని?
స్వయాన మీనాక్షి నటరాజన్ గారు నియమించారు కదా ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ. మరి ఎట్లా అయింది, ఎట్లా సాధ్యమైంది ఇది? ఇక మీకు మీకు నచ్చినప్పుడేమో మీకు కావాల్సినప్పుడు ఒకలాగా, లేదంటే ఒకలాగా. ఇక మీలో మీకే సఖ్యత లేదు. ఇప్పుడు కనీసం స్పీకర్కైనా స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వండి, లేదా స్పీకర్ అయినా స్క్రిప్ట్ సరిగ్గా ఇవ్వండి. ఏఐసిసికి అయినా కానీ, లేదా టీపీసీసీ ప్రెసిడెంట్కి అయినా కానీ మీరు కనీసం స్క్రిప్ట్ మీరైనా ఇవ్వండి ఒకటి. అయ్యి బాబు, నేను ఈ పేర్లన్నీ కూడా నేను అనౌన్స్ చేసినా వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కాంగ్రెస్ కమిటీలో ఇన్వాల్వ్ చేస్తూ అఫీషియల్ స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వకండి, అఫీషియల్గా వీళ్ళని ఎక్కడా కూడా ఇంక్లూడ్ చేయకండి, కనీసం ఆ డ్రామాలైనా నేర్చుకోండి. ఒక పక్క మీరే కాంగ్రెస్ అభ్యర్థిని మీరే ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు, ఇంకో పక్క లేదు బీఆర్ఎస్ వాళ్ళని, ఇప్పుడు ఈ కేసు విషయానికి వచ్చేసరికి లేదు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని కోర్టుని సైతం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ పరిగణలోకి రావా? ఇవన్నీ పరిగణలోకి రావా రేపు కోర్టులో? ఈ అంశాలన్నీ కూడా జనసేనతో బీజేపీకి నష్టమేట. సమైక్యవాది పార్టీగా పవన్ పార్టీకి ముద్ర. కోనసీమకు తెలంగాణ దిష్టి అంటూ ఇటీవలే పవన్ వ్యాఖ్యలు. గ్లాసు పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్న కమలం కేడర్ అట. రాష్ట్రంలో జనసేనతో పొత్తు లాభం కంటే ఎక్కువ నష్టమే కలిగిస్తుందని బీజేపీలోని మెజార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలోని తెలంగాణ వాదులు స్వరాష్ట్ర ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన వారు ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందేనని మొదటి నుంచి పట్టుబట్టిన నేతలందరూ పవన్ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఉత్తర తెలంగాణకు చెందిన నాయకులు ఉన్నారు. పవన్ పార్టీని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఒప్పుకుంటున్నామనే తప్ప తెలంగాణలో మాత్రం పొత్తుకు ససేమీరా అంటున్నారట. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించి వారం పాటు నిరాహార దీక్ష చేసినట్లుగా స్వయంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారని, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రజలపై అక్కసును వెళ్ళగక్కారని గుర్తు చేస్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఆంధ్ర కాపు సామాజిక ఓటర్లు అధికంగా ఉండే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదని, ఇలాంటి సందర్భాల్లో జనసేనతో పొత్తు వల్ల ఎలాంటి లాభం ఉండకపోగా నష్టమే జరుగుతుందని విశ్లేషిస్తున్నారట. ఇప్పుడు మీరు ఏదైనా కానీ, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నది ఒకటి అంశం. రాజకీయంగా పార్టీలు ఎదగడం కోసం ఏదైనా చేస్తారు, ఏదైనా కానీ. ఇప్పుడు పక్క రాష్ట్రం నుంచి ఆయన రావడం ఏంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే కానీ గెలిచే పరిస్థితి లేదా బీజేపీకి? అంటే మీరే ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ సరైన నాయకత్వం లేదు, మాకు దమ్ము లేదు, మేము గెలిపించుకోలేం, మా వల్ల కావట్లేదు, కనీసం మీరైనా వచ్చి ఇక్కడ గెలిపించే ప్రయత్నం చేయండి అని మీరు అడుక్కునే పరిస్థితికి వచ్చినప్పుడు బీజేపీ పార్టీ ఇక్కడ నాయకత్వం లేదా? నాయకులు లేరా? ప్రచారం చేసేటోళ్ళు లేరా ప్రజల్లో? ఇంకా పవన్ కళ్యాణ్ కంటే ఆ చీకోటి ప్రవీణ్ కానీ లేదా మాధవిలత గారు బెటరు ప్రచారంలో. తెలంగాణ అంశంలో కొంత వాళ్ళకి పట్టుంది, తెలంగాణలో వాళ్ళకి కొంత ఫాలోయింగ్ ఉంది. పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అవమానపడే కంటే ఉన్న వాళ్ళనైనా ఉపయోగించుకునే ప్రయత్నం చెయ్యండి. ఇప్పుడు కనీసం చీకోటి ప్రవీణ్ కానీ మాధవిలత గారు వస్తే కనీసం జనమైన గుమ్ముగూడే పరిస్థితి, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అయినా కానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే పెద్ద ఒరిగేది ఏముండదు తెలంగాణలో. ఇప్పుడు ఆయన ఓట్ బ్యాంక్ మొత్తం ఉన్నది ఆంధ్రాలో. ఇప్పుడు ఆయన రావడం వల్ల ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అనేది అది ఒక కళ. ఇప్పుడు దాన్ని మీరే మాకు చేత కావట్లేదని మీరే అనుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంచి నాయకత్వం ఉంది బీజేపీకి, కానీ ఎవరు కూడా సమన్వయంగా పనిచేయట్లే. కలిసి పనిచేసే ఆలోచన ఎవరికీ లేదు. కలిసి పనిచేయాలన్న ఆలోచన ఉంటే బీజేపీలో ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకత్వం చాలు. ఈటల రాజేంద్ర కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, అరవింద్ కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది స్పీకర్స్ వక్తలకు చాలామంది ఉన్నారు, ప్రజాదరణ ఉన్నవాళ్ళు. వీళ్ళందరినీ పక్కన పెట్టి కాదని ఇప్పుడు ఢిల్లీ నుంచి నాయకులు రావాలి, లేదా పక్క రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి ప్రచారం చేయాలంటే ఇదేం కర్మ ఇది తెలంగాణకి? వాళ్ళకి ఏం తెలుసు తెలంగాణలో సమస్యలు? ఏం తెలుసు వాళ్ళకి? తెలంగాణలో ప్రజలు పడుతున్న సమస్యలు ఎవరికి తెలుస్తాయి? తెలంగాణలో ఉన్న వ్యక్తులకి తెలుస్తాయి. ఇక్కడ రాజకీయాలు తెలిసి
ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి అంశాలు. ఇప్పుడు ఎక్కడో పక్క రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే వాళ్ళకి నిజంగా ఉన్న తెలంగాణ వాళ్ళ సమస్యలు ఏం తెలుస్తాయి? మీరు ఇచ్చే స్క్రిప్ట్ చదవడం తప్పితే వాళ్ళకి వచ్చేది ఏముండదు. మీరు ఈ సమస్యల మీద మాట్లాడి స్క్రిప్ట్ మీద మాట్లాడినని మళ్ళీ మీరు ఒక స్క్రిప్ట్ రెడీ చేసి వాళ్ళకి అందియాలి. అవి అందిస్తే అవి చదువుతారు అంతే, అంతకు మించి వాళ్ళు చేసేది ఏముండదు. ఏమన్నా ఒక 10 మంది ఒక 100 మంది ఎక్కువ రావచ్చేమో ప్రజలు అంతే, ఎవరో వచ్చిరేమో గొప్ప వాళ్ళు వచ్చిరేమో అని చూడడానికి వస్తారు అంతే, అంతకు మించి ఏముండదు అక్కడ. వక్తల్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే ఎలక్షన్లు నెంబర్ 2 పొజిషన్కి బంగారులో వెళ్ళొచ్చు, చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. మీకు మీరే పాడు చేసుకున్నారు. బీజేపీ ప్రధానంగా మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటా ఉన్నారు పార్టీని కింద స్థాయిలో. మరి ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ మీరే టాక్ ఆఫ్ ది టౌన్ అవుతా ఉన్నారు మిగతా ప్రత్యర్థులకి. ఇక బండి అరవింద మున్సిపల్ వ్యూహాలట, మేయర్ పదవులు బీజేపీకి దక్కేలా స్ట్రాటజీ అట, అధికార కాంగ్రెస్కు ధీటుగా ప్రణాళికట. కరీంనగర్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల గెలుపును బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధరంపూర్ అరవిందులు ప్రెస్టీజ్గా సవాల్గా తీసుకున్నారట. ఆ 2 చోట్ల సొంతంగా మేయర్ పదవిని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం కావాల్సిన మెజార్టీ కార్పొరేటర్లను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తున్నారట. అందులో భాగంగా వారిద్దరూ ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారట. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టి గెలుస్తారనుకునే అభ్యర్థులను ఎంపిక చేశారట. ప్రస్తుతం ప్రతి డివిజన్లో పర్యటిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారట. ఛాలెంజ్గా తీసుకున్న ఎంపీలట. ఈ ఎలక్షన్ సంజయ్, అరవిందులు ఇంత సీరియస్గా తీసుకోవడం వెనుక పార్టీలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఒక కారణమైతే, స్థానికంగా తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం మరో కారణం. ఒకవేళ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే పార్టీల్లో ఎంపీల పరపతి అమాంతం పెరిగిపోతుంది. ఆ ఊపు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మిగతా ఏరియాల్లో బూస్టింగ్గా ఉపయోగపడుతుంది. ఓడిపోతే మాత్రం సొంత నియోజకవర్గంలో సత్తా చూపించలేకపోయారనే అపవాదను మూటగట్టుకోక తప్పదు. అందుకే ఆ ఇద్దరు లీడర్లు ఎలాగైనా కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరవేయాలని తపనతో పనిచేస్తున్నారట. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే సొంత స్ట్రాటజీను ముందుకట గెలవాలనే టార్గెట్తో ఇద్దరు పార్టీ సహాయ సహకారాల కంటే సొంత స్ట్రాటజీతోనే పనిచేస్తున్నారట. ఎన్నికలకు కావాల్సిన వనరులను సొంతంగానే సమకూర్చుకొని అభ్యర్థులకు ఏ లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కరీంనగర్లో 66 డివిజన్లు ఉండగా గత ఎన్నికల్లో 13 మాత్రమే గెలిచారట. కానీ ఈసారి 40కి పైగా స్థానాల్లో విజయం సాధించి ఎవరి సహకారం లేకుండానే మేయర్ పదవిని సొంతం చేసుకోవాలనే ప్లాన్తో సంజయ్ ఉన్నారు. నిజామాబాద్లో 60 డివిజన్లు ఉండగా గత ఎన్నికల్లో 24 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ బీఆర్ఎస్ మజ్లిస్ కలవడంతో మేయర్ పీఠం గులాబీ పార్టీకి దక్కింది. ఈసారి కనీసం 40 స్థానాల్లో గెలిచి మేయర్ పదవిని దక్కించుకోవాలనే ప్లాన్తో అరవింద్ ఉన్నారట. విజన్కు బడ్జెట్లో కేటాయింపులట. కోర్, ప్యూర్, వేర్కు భారీగా నిధులట. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలట. తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సర్కారట. బడ్జెట్లో అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని భావిస్తున్నది. మరోవైపు ఈ నెలాఖరులో లేదంటే వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నదట. ఈ ఫ్యూచర్ సిటీ ఏమో కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఫ్యూచర్ సిటీ పేరుతో రైతుల దగ్గర ఉన్న ఆ కాస్త భూమిని కూడా లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. ఆ కాస్త భూమిని కూడా రైతుల దగ్గర నుంచి లాక్కుని రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి విచ్చలవిడిగా బిల్డింగ్లు కట్టే పరిస్థితి తప్పితే ఏ ఒక్కడికి ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఉపయోగం ఉండదు. ఆల్రెడీ మనకు సరిపడగా సిటీ ఉంది, రాబడి ఉంది, దాన్ని చక్కగా ఉపయోగించుకునే పరిస్థితి లేదు ఇక్కడ. ఇక చూడు ఇప్పుడు ఇక్కడ రైజింగ్ విజన్ 2047 వార్త వచ్చింది కదా, ఈ పక్కనే ఒకసారి చూస్తే ఇది చూడండి. అంటే వీళ్ళ డ్రామాలు ఎట్లుంటాయి చూడు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో అట. మరి ఇప్పుడు ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు అని వార్త రాగానే ఈ పక్కనే ఇది చూడండి, ఇదంతా ఏంది? ప్రాపర్టీ షో. పెద్ద పెద్ద సంస్థలు అక్రమంగా కట్టబెట్టుకున్న ఈ భూములు ఉంటాయి కదా, కబ్జాలు చేసిన భూములు, కేసులున్న ప్రాపర్టీ ఏవైతే ఈ బిల్డర్స్ ఉన్నారో
వీళ్ళందరూ కలిసి ఒక ప్రాపర్టీ షో అని చెప్పి పెడతా ఉన్నారు వీళ్ళు హైటెక్ సిటీలో. దీనికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. దాంతోపాటు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎక్కడది హైటెక్ సిటీలో జరుగుతూ ఉంది. ఇక మై హోమ్ గ్రూప్స్, సిఎస్ఆర్ ఎస్టేట్స్, అవంతిక, ఆరో రియాలిటీ, ఏఎస్బిఎల్, రామ్కి, నమిశ్రీ, ఇక మొత్తం అన్ని బిల్డర్స్. ఇవన్నీ కూడా బిల్డర్స్ కంపెనీలు. ఇక రాజపూర్ పుష్ప, వెట్టెక్స్ మీద మనం కూడా ఒక స్టోరీ చేసాం ఓకే టీవీలో. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ భూములు కబ్జా చేసినాయి అనే కేసులు ఉన్నాయి. అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా వీళ్ళు అక్రమంగా కట్టడాలు చేస్తున్నారనే ఇవి కూడా ఉన్నాయి. చెరువులు కబ్జా చేసిరన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇటు పక్క బడ్జెట్ కేటాయించారు అనగానే ఇటు పక్క ఇదే ఇట్లా అనమాట. వీళ్ళందరినీ కలుస్తారు. ఇక మొత్తం ఏడేడ కట్టాలి వీళ్ళందరికీ అప్పుడు మీటింగ్ అనమాట. ఇక ఫోర్ సిటీ అంటున్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఇక మరి మా పరిస్థితి ఏంది, మేము ఎక్కడ కొనుక్కోవాలి, ఏడగానాలా, ఏడ కొంటే లాభం, ఏడేడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇవన్నిటికీ సన్నద్ధం. చూడండి ఇక వార్తలు చాలా క్లియర్గా ఉంది. పక్కనే మళ్ళీ అది మొత్తం హాఫ్ పేజ్ ఉంది. అది పక్కనే ఇదిగో. మరి ఎట్లా చూడాలి ఈ ఫ్యూచర్ సిటీని ఇప్పుడు? మరి ఈ బడా బిల్డర్లందరికీ కట్టబెట్టడానికే ఈ ఫ్యూచర్ సిటీ ఉంటుంది. అంతకుమించి ఏమున్నది ఇందులో. ఫ్యూచర్ సిటీ అంతా కూడా ఈ బడా బాబులకి కట్టబెట్టే పరిస్థితి తప్పితే సామాన్యుడు ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఒక సామాన్యుడు కూడా గజం భూమి కొనే పరిస్థితి ఉండదు అక్కడ. అమాంతం ఆల్రెడీ రేట్లు పెరిగిపోయినాయి. దాదాపు 100-150 కోట్లకు పోయింది అది. ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్యూచర్ సిటీ పేరు మీద 200 కోట్లు 300 కోట్లు ఎకరం అమ్మే పరిస్థితికి వస్తుంది. ఇక ఎవడు కొంటాడు ఇప్పుడు అక్కడ భూమి? ఇప్పుడు 30-40 వేలు ఉద్యోగం చేసుకునేటోడు అక్కడ భూమి కొనే పరిస్థితి, 100 కోట్లు పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఎవరికి ఉపకారం ఇది? ఇక ఇట్లాంటి బడా బిల్డర్లకి, వీళ్ళు బిజినెస్లు చేసుకోవడానికి, వీళ్ళు కట్టబెట్టుకోవడానికి పనిచేస్తుంది. అంతే తప్పితే సామాన్య వ్యక్తికి ఎవరికి ఉపకారం ఉండే ప్రాజెక్ట్ కాదు ఈ ఫ్యూచర్ సిటీ. దానికి ఎన్ని నిధులు కేటాయించినా కానీ ఒక సామాన్య పౌరుడు నివసించే పరిస్థితి అక్కడ ఉండదు. అవసరమైతే అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా. ఇక ఏడేడ కబ్జాలు చేయాలా, ఏడేడ చెరువులు ఉన్నాయి. ఈవెంట్లో వాళ్ళు సక్రమంగా మాట్లాడుకుంటారు అనమాట కూర్చొని. ఏడాడ సార్ మరి ఏడొస్తున్న ప్రాజెక్టులు మేము ఏడ కొనుక్కోవాలి, ఎక్కడ ఏం కట్టాలా, ఏడ ఆఫీస్ స్పేసులు కట్టాలా, ఏడ బిల్డింగ్లు కట్టాలా, ఏడ వెంచర్ చేయాలా, ఇవన్నీ కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇక మొత్తం కూడా పైసలు, ఇక మొత్తం కమిషన్లు, ఇదంతా మొత్తం దాదాపు ఎన్ని ఉన్నాయి చూడండి. మొత్తం ఇక్కడ మొదలుకొట్టు ఇగో ఈడ దాకా పెద్ద బ్యాంకులు కూడా, ఈ ఐసిఐసిఐ, పిఎంబి, ఎస్బీఐ బ్యాంకులు కూడా, కెనరా బ్యాంక్, ఇప్పుడు వీళ్ళంతా కమిషన్ అనమాట. ఇవి 1000 కోట్లు సంపాదించుకోవడానికి ఇక ఇదొక శంకుస్థాపన అనుకోవాలి. ఇక ఈ ప్రోగ్రామ్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోని ఇదొక శంకుస్థాపన. 1000 కోట్లు ఎట్లా సంపాదించాలి, సూట్ కేసులు ఏడ పంపించాలా, ఇవన్నీ కూడా ఈ చర్చలన్నీ కూడా ఈ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో జరుగుతాయి. ఇప్పుడు పేదల భూములంతా కూడా ఈ పెద్ద బడా బాబులకి అందరికీ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదిగో ఇక్కడ పక్కనే కనపడుతుంది కదా విజన్కు బడ్జెట్లో కేటాయింపులు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సర్కార్. స్పెషల్ ఫోకస్ ఏది? ఇదే స్పెషల్ ఫోకస్. ఇంతకు మించి పెద్ద స్పెషల్ ఫోకస్ ఏముంటుంది? పేదవాళ్ళని ఇంక్లూడ్ చేసే పరిస్థితి ఉండదు అక్కడ. పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వాలా, పేదవాళ్ళకి ఏమన్నా వ్యవసాయ భూములు ఏమన్నా ఉంటే వ్యవసాయ భూములకి సహాయం చేయాలనే కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ. ఇక్కడ మొత్తం ఒకటే, వ్యవసాయ భూములు కూడా లాక్కుని పేదల దగ్గర నుంచి వాటి మీద వెంచర్లు వేసి వీళ్ళందరూ కూడా 1000 కోట్లు సంపాదించుకుని కమిషన్లు తీసుకుని బతికేస్తారు. ఇక ఫార్మర్ని చూడాలంటే ఇప్పటికే మనం 100 కిలోమీటర్ల పైకి పోవాల్సి వస్తుంది. ఇక తర్వాత ఇంకో 200-300 కిలోమీటర్లు పోతే కానీ ఒక వ్యవసాయ భూమిని చూసే పరిస్థితి ఉండదు. రాహుల్ గాంధీకి అహంకారం తలకెక్కిందట. కాంగ్రెస్ హయాంలో డీల్ అంటే బొఫోర్స్ అట. మనతో ఒప్పందాల కోసం బడా దేశాల ఆసక్తి అట.
ఈయూతో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం అట. ప్రధాని మోదీని సభకు రావద్దని రాహుల్ గాంధీకి అహంకారం తలకెక్కిందని ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారట. గురువారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన మన దేశం విశ్వ బంధువుగా మారుతుందని, ఎన్నో దేశాలకు కీలక భాగస్వామిగా ఎదిగిందని తెలిపారు. యుఎస్లో భారత్ చేసుకున్న డీల్స్ను ప్రపంచమంతా కొనియాడుతున్నాయని వివరించారట. జీరో కమిషన్ లాభాలు డ్రైవర్లకేట. కోఆపరేట్ ఓనర్షిప్ విధానంలో సేవలట. భారత్ ట్యాక్సీని లాంచ్ చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా అట. ఊబర్, ఓలా, రేపడాకు పోటీగా మార్కెట్లోకట. గ్రేట్. ఇప్పుడు ఇది మాత్రం వాస్తవంగా చాలా మంచి పరిణామం అనుకోవచ్చు. ఈ డ్రైవర్ల విషయంలో ప్రధానంగా ఆటో డ్రైవర్లు కావచ్చు, ఈ క్యాబ్ డ్రైవర్లకి పాపం ఈ ఓలా, ఊబర్, ఈ ర్యాపిడో ఇవి వచ్చిన తర్వాత చాలా ఘోరమైన స్థితికి పోయింది. కనీసం పెట్రోల్ ఖర్చులకి మందం సంపాదించుకుంటే చాలనే కాడికి అయిపోయింది ఇక. కానీ ఇట్లాంటి యాప్ ఎప్పటి నుంచో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆటో వాళ్ళు కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనకంటూ ఒక గవర్నమెంట్ యాప్ క్రియేట్ చేయండి అని చెప్పి ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది ఢిల్లీలో అనుకుంటా ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో అట్లాంటిది ఇక్కడ హైదరాబాద్ కూడా కావాలని వీళ్ళు కూడా చాలా ధర్నాల్లో కూడా, నిరసనలో కూడా చెప్పడం జరిగింది. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోకి సంబంధించి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. ఇక ప్రభుత్వాలు ఎట్లా వాళ్ళు ఇస్తానన్న హామీ 12,000 ఏదైతే భరోసా చేస్తా అన్నదో అదైతే కాని పని. ఇక వాళ్ళు చెయ్యరు. ఇక ఆయన ఇప్పటికే బడ్జెట్ మేము అప్పు తెస్తున్నాం, అంతో ఇంతో కేసీఆర్ చేసిన వాటికి మిత్తులు కట్టడానికే సరిపోయిందని ఓపెన్గానే ఈరోజు మాట్లాడింది ఆయన. ఇక మరి ఇవన్నీ ఎక్కడైతే ఇవన్నీ కావు, పింఛన్లు పెరగవు. ఇక అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క మాట అయితే అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఏది కూడా ఇక కొత్తగా పథకాలు రావు, పైసలు వస్తాయనే ఆశలు అయితే పెట్టుకోకండి. ఇక ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, పైసలు లేవు. ఈ అప్పో సొప్పో చేసి వెళ్ళి కాళ్ళ వేళబడి తెచ్చుకుంటున్న పైసలు అని ఈరోజు కూడా మాట్లాడిండు ఆయన. ఈరోజు వార్తల్లో కూడా అదే నిన్న కరీంనగర్ దీంట్లో చొప్పదండి దగ్గర జరిగిన సభలో అదే మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇక కొత్త ఆశలు అయితే పెట్టుకోవద్దు. రైతులకి రైతు భరోసా అనేది అది కళ, రుణమాఫీ కూడా కళే. మళ్ళీ మనం ఆల్రెడీ కేసీఆర్తో మోసపోయినాం, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మోసపోవాల్సిన పరిస్థితి. కాకపోతే కేసీఆర్లో ఉన్నది ఒక ప్లస్ ఏంటంటే రైతు బంధు బాగా ఇచ్చింది ఆయన. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధుని పక్కన పెట్టింది, రుణమాఫీ అంది, రుణమాఫీని పక్కన పెట్టింది, బోనస్ అంది, అది కూడా పక్కన పెట్టింది, గిట్టుబాటు ధరలు అన్నారు, అన్నీ కూడా పక్కన పెట్టేసేట వీళ్ళు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఇవన్నీ కావని పరిస్థితి. ఇస్తే ఇచ్చినట్టుగా ఇచ్చిర్రు అనే కాడికి అనుకోవాలి. లేదు అంటే ఇక ఆశ పెట్టుకుని అయితే ఉండొద్దు అనేది నా ఆలోచన. బేసిక్గా వీళ్ళు చెయ్యరు అది. ఇక ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ల గురించి మాట్లాడితే పాపం వీళ్ళకి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎట్లా దీన్ని యూజ్ చేయాలి, ఏ రకంగా ఛార్జీలు ఉంటాయనేది చూడాలి. భారత్ ట్యాక్సీ ప్రారంభం అట. భారత్ ట్యాక్సీ అట దాని పేరు. ప్రభుత్వ మద్దతుతో నడిచే రైడ్ సిస్టమ్ అట. జీరో కమిషన్, డ్రైవర్లకు ఫుల్ అమౌంట్ అట. కమిషన్ జీరో ఉంటుంది, డ్రైవర్లకు మాత్రం ఫుల్ అమౌంట్ ఇక కంప్లీట్గా కట్ అవ్వడం కానీ అట్లా ఏముండదు. ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ లాంటి దాంట్లో ఏంటంటే ఆల్రెడీ వాడు యాప్ ప్లాట్ఫామ్ ఫీజు అని చెప్పి వీళ్ళ దగ్గర కూడా కట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. 10% కట్ చేస్తాడట. సో 10% ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఓలా కానీ 10% కట్ చేసుకుంటుంది. ఆ కటింగ్ కూడా ఉండదు. ఇక జీరో కమిషన్. ఇది కంప్లీట్ అమౌంట్ మొత్తం డ్రైవర్కి వెళ్తుంది. ఇప్పుడు అది 200 అయినా, 300 అయినా, 400 అయినా, ఆ బుకింగ్ అమౌంట్ మొత్తం కూడా డ్రైవర్ చేతిలోకి వెళ్తుంది. కార్పొరేట్ ఓనర్షిప్ అట. విధానంలో సేవలట. డ్రైవర్లే ఆ కోఆపరేట్ సభ్యుడు లేదా కో ఓనర్ అట. వారి ప్రమాద బీమా, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందట. దీంట్లో వారికి ప్రమాద బీమా, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. భారత ట్యాక్సీని లాంచ్ చేసిన కేంద్ర సహకార మంత్రి అమిత్ షా అట. ఓలా, ఊబర్, ర్యాపిడోలకు పోటీగా మార్కెట్లోకట.
ఊబర్, ఓలా, ర్యాపిడోతో ప్రైవేట్ క్యాబ్లు అలాగే బైక్ల వినియోగం బాగా పెరిగిందట. గిగ్ వర్కర్లపై ఆధారపడిన ఈ వ్యవస్థలో డ్రైవర్లు ఆ యాప్లకు కమిషన్లు పోను మిగిలిన ఛార్జీలు పొందుతుంటారు. ఇది ఆ యాప్తో డ్రైవర్కు ఉన్న కాంట్రాక్ట్ ఆధారంగా నడిచే ప్రైవేట్ వ్యవస్థ. అసలు కమిషన్ ఏమాత్రం వసూలు చేయకుండా ఫుల్ అమౌంట్ డ్రైవర్లకి అందించే కోఆపరేట్ మోడల్లో భారత్ ట్యాక్సీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందట. ఢిల్లీ, గుజరాత్లో 2 నెలల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశాక కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా నిన్న భారత్ ట్యాక్సీని లాంచ్ చేశారట. 3 ఏళ్లలో భారత్ ట్యాక్సీ సేవలు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయట. ఇప్పటికే ఢిల్లీ, ఎన్సీఆర్, గుజరాత్లోనూ పైలట్ దశలో భాగంగా 3 లక్షలకు పైగా డ్రైవర్లు, లక్షల మందికి పైగా వినియోగదారులను ఆన్బోర్డ్ చేసిందట. ప్రతిరోజు వేలాది రైడ్లు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ భారత్ ట్యాక్సీని సారథి హిమాలిక అంటే డ్రైవరే యజమానట అని అభివర్ణించారట. ఈ ప్లాట్ఫామ్ సహకారాన్ని డ్రైవర్ సాధికారితను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్యాక్సీ సేవలు ఢిల్లీతో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటాయని, మరో 3 ఏళ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు లభిస్తాయని అమిత్ షా వెల్లడించారు. ఈ ట్యాక్సీ సేవల్లో వచ్చే లాభాలు డ్రైవర్ జేబులోకి వెళ్తాయట. ఈ ప్లాట్ఫామ్లో కార్లతో పాటు 2 వీలర్లు, 3 వీలర్లు కూడా బుక్ చేసుకునే సదుపాయాలు ఉందని స్పష్టం చేశారు. బైక్ దీదీల ఇనిషియేటివ్తో మహిళా రైడర్లను ప్రోత్సహించనున్నారట. మహిళా వినియోగదారుల కోసం ప్రయాణాల సేవలు అందిస్తారట. ఇది బైక్ దీదీలకు ఉపాధట, మళ్ళీ మహిళా ప్రయాణికులకు రక్షణట, ఇబ్బంది లేని వాతావరణాన్ని అందిస్తుందట. ఈ మహిళలకు సంబంధించి ఈ మహిళా బైక్ ట్యాక్సీలే మహిళలకి ఆ వెసులుబాటు కూడా కలిగిస్తూ ఉంటారట. సో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇనిషియేటివ్ తీసుకుని మహిళలే ఈ రైడర్లని ప్రోత్సహించే పరిస్థితి ఉంటుంది. మహిళలను కూడా ఇది ప్రధానంగా ఏంటంటే మహిళలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి వెసులుబాటు, రక్షణ కోసం మహిళా ప్రయాణికుల కోసం అంటే బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా జెంట్స్ వచ్చే పరిస్థితి. సో అప్పుడు మహిళల్ని కూడా రైడర్స్ని పెంచే పరిస్థితి కూడా కనపడతా ఉంది. వాళ్ళని కూడా ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటే ప్రాబ్లం, ఈ యాప్ ఏదైతే ఉందో దీన్ని ఎంత ట్రాన్స్పరెంట్గా నడిపితే అంత మంచిది. దీంట్లో మళ్ళీ లోటుబాట్లు చేసి కొన్నాళ్ళ తర్వాత, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ దీని మీద కమిషన్లు పెంచి మెయింటెనెన్స్ పెరిగిపోయింది లేదా మెయింటెనెన్స్ ఎక్కువైందని మళ్ళీ దీన్ని కూడా కమిషన్ల జాబితాలోకి తీసుకెళ్తే మాత్రం ఇక దీన్ని పెట్టి కూడా వేస్ట్. కాబట్టి దీన్ని ప్రధాన ఎజెండా ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎక్కడా మిస్ కాకుండా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ బాధ్యతను తీసుకోవాలి. ప్రధానంగా రాష్ట్రాల సపోర్ట్ ఉండాలి దీనికి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం ఒక ఎత్తు అయితే రాష్ట్రాల సపోర్ట్ ఎంతవరకు రాష్ట్రాలు దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాయి వారి రాష్ట్రాల్లో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఓలా, ర్యాపిడో ఇవన్నీ కూడా ఏంటంటే కమిషన్ బేస్డ్, మళ్ళీ వీళ్ళు పైసలు కూడా గవర్నమెంట్కి కమిషన్ రూపంలో ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆయా ఎమ్మెల్యేలకా లేకపోతే ఎంపీలకా మినిస్టర్లకా వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఉండరు. ఎందుకంటే ఇదంతా కూడా కార్పొరేట్ సిస్టమ్, ఇది కార్పొరేట్లో భాగమే. ఈ కమిషన్ అనేది కార్పొరేట్లో భాగం అది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇది ఏదైతే మీరు భారత్ ట్యాక్సీ అనే యాప్ తీసుకొస్తా ఉన్నారో దీనికి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ప్రజల్లో దీని మీద అవగాహన క్రియేట్ చేయాలి. ఈ యాపే యూజ్ చేయాలనే కాడికి ప్రజల్ని తీసుకురావాలి. వాళ్ళు ఆఫర్లు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఊబర్, ర్యాపిడో ఇవన్నీ ఏం చేస్తాయంటే రేట్లు ఆఫర్లు పెట్టే పరిస్థితి ఉంటుంది. 50% అనో లేకపోతే డిస్కౌంట్లనో రకరకాల ఆఫర్లు పెడతారు. ఇక ఇది పోటీ వచ్చిందంటే ఖచ్చితంగా దీనికంటే తక్కువకి వాళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది. సో దీన్ని కూడా తట్టుకునే పరిస్థితులు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఊబర్, ర్యాపిడో ఏవైతే కార్పొరేట్ సంస్థలు అనుకుంటున్నామో వీటిని బ్యాన్ చేసే పరిస్థితి కూడా తీసుకురావాలి. వీలైనంత వరకు వీటిని బ్యాన్ చేసి దీన్ని ప్రమోట్ చేసుకుని దీన్ని మాత్రమే యూజ్ చేయాలనే కాడికి ఇక్కడ పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో అప్పుడే ఇది సక్సెస్ అయ్యే పరిస్థితి. లేదా మళ్ళీ ఇది అడుగంటిపోయే యాప్ లాగే కనపడుతుంది. ఇక చాలా యాప్స్ ఇప్పటి వరకు
భారత ప్రభుత్వం రిలీజ్ చేసిన పరిస్థితి. ఏ యాప్ కూడా సక్రమంగా యూజ్ చేసే పరిస్థితి, సక్రమంగా వాడే పరిస్థితిలో లేదు. ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేసే పరిస్థితిలో ముందుండాలి ఫస్ట్. కీ పాయింట్స్ ఏంటి? జీరో కమిషన్, సర్జ్ ఫ్రీ ప్రైజింగ్ అట. పండగల్లోనూ వర్షాల్లోనూ డ్రైవర్లు తక్కువ ఉన్నారో డిమాండ్ పేరుతో ఛార్జీలు పెంపు ఉండదట. డ్రైవర్లకు లాభాలను అందించడం ఈ ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశం అట. ప్రయాణికులు స్థిరమైన సరసమైన ఛార్జీలను చెల్లించే వెసులుబాటు ఉంటుందట. సో ఈ పండుగల వేళనో లేకపోతే వర్షాలనో డ్రైవర్లు డిమాండ్ తక్కువ ఉందనో ఛార్జీలు పెంచే పరిస్థితి ఉండదు. సో కంప్లీట్గా డ్రైవర్లకి లాభాలు అందించే ప్రయత్నం ఇది. అలాగని ఓవర్ ఛార్జెస్ కూడా ఉండవని చెప్తా ఉన్నారు కీ పాయింట్స్లో. డ్రైవర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలు కల్పించారు. ప్రతి డ్రైవర్కు 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, 5 లక్షల ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా అందిస్తారట. ఇది గొప్ప విషయం. మరి ఇప్పుడు నాకు తెలిసి ఏ ట్యాక్సీ డ్రైవర్ కానీ ఏ ఆటో డ్రైవర్ కూడా ప్రమాద బీమా ఉండదు. ఇక పొద్దున్న లేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆన్ రోడ్ ఉండాల్సిన వాళ్ళే. ఇక పొద్దున్న లేస్తే ఏ రోజు ఏం జరుగుతుంది అనే కాడికి అది కూడా చాలా రిస్క్ జాబే, ఏదైనా జరగవచ్చు. సో వాళ్ళకి ప్రమాద బీమా, ఫ్యామిలీ ఇన్సూరెన్స్తో పాటు రిటైర్మెంట్ తర్వాత సేవింగ్స్ కూడా అందిస్తారట. మరి ఆ సేవింగ్స్ అనేది ఏ విధంగా వీళ్ళకి వచ్చే దాంట్లో కట్ చేసి వాళ్ళు పిఎఫ్ దీనిలాగా ఏమన్నా కట్ చేస్తారా అనేది చూడాలి. కాకపోతే ఈ 5 లక్షల ప్రమాద బీమా లేదా 5 లక్షల ప్రమాద బీమా, 5 లక్షల ఫ్యామిలీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా మంచి ఉద్దేశం ఇది. భారత్ టాక్సీలో పనిచేస్తున్న ఇతర ప్రైవేట్ కంపెనీల క్యాబ్ సేవల ప్లాట్ఫామ్లతో పనిచేయడానికి కూడా డ్రైవర్లకు స్వేచ్ఛ ఉంటుందట. ఇక దీంట్లో పనిచేసి ఇక మళ్ళీ కార్పొరేట్ క్యాబ్ సేవలు ఏవైతే ఉన్నాయో ఇక వాటిలో కూడా పని చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ శాతం డ్రైవర్లు కూడా దీన్ని ప్రోత్సహించాలి క్లియర్గా. మళ్ళీ మనం కార్పొరేట్ వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేసి 2-3 యాప్లు యూజ్ చేసే పరిస్థితి పెట్టుకోవద్దు. ఇక కంప్లీట్గా దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు లాభాల పరిస్థితి ఉంటుంది. ఏదో ₹1 ఎక్కువ కమిషన్ వస్తుందనో లేకపోతే ఇంకోటి మనం ఆశపడితే ఇది కూడా మనకి అందే పరిస్థితి ఉండదు. ఇది ఒక మంచి అవకాశం కాబట్టి దీన్ని ఎంత మంచిగా మనం యూజ్ చేయగలిగితే అంత బెటర్. బైక్ దీదీ ద్వారా మహిళా డ్రైవర్లను కూడా ప్రోత్సహిస్తున్నారట. ఇది మహిళా ప్రయాణికుల సౌకర్యవంతంగా ఉండనుందట. అత్యవసర సహాయం, రైడ్ డేటా, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేషన్, డీజీ లాకర్, ఉమాంగ్ సేవల యాక్సెస్ ఉంటుందట. దీని ద్వారా డ్రైవర్ వాహన వివరాలు సులభంగా గుర్తించే సౌకర్యం ఉంటుందట. భారత్ టాక్సీ పోలీసులతో భాగస్వామ్యం కలిగి ఉంటుంది. ఒక SOS బటన్తో స్థానిక థానాకు కాల్ కనెక్ట్ అవుతుందట. పోలీస్ స్టేషన్కి జస్ట్ ఒక బటన్, SOS బటన్, సాస్ బటన్ అని ఒకటి ఉంటుంది. అది నొక్కగానే డైరెక్ట్ ఆ స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం వెళ్తుందట. డైరెక్ట్ కాల్ కనెక్ట్ అవుతుంది. చూడాలి మరి ఇది యూసేజ్లో ఎట్లాంటి అంశాలు ఉంటాయి, చాలా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు యూసేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ప్రధానంగా అది ట్రయల్ దశలోనే ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అమలు అయిన తర్వాత ఇక కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. సో వాస్తవంగా అప్పుడు దాన్ని కనెక్ట్ చేసుకుంటూ పోవాల్సింది. దిగొస్తున్న వెండి బంగారం అట. ఇక దాదాపు ఇక ఒక 15 రోజుల నుంచి అనుకుంటా ఇక మొత్తం ఇక అమాంతం పెరిగినాయి, లక్షలు అయినాయి మొత్తం. ఇక ఒక్కసారే తగ్గుతున్న పరిస్థితి. కిలో వెండి 20,000 అట. తులం బంగారం పై 5,000 తగ్గింపట. బంగారం వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయట. దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగార ధర 10 గ్రాములు 1,54,000 ఉందట. ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు 5,020 తగ్గి 1,54,530గా ఉందట. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు 4,600 తగ్గి 1,41,550కి చేరిందట. వెండి 20,000 క్షీణించడంతో కిలో 3 లక్షలకు చేరుకుందట. దాదాపు ఇది 4 లక్షల బంగారంతో సరిపడగా పోయింది. అది 4.5 లక్షల వరకు పోయింది. అది ఇక ఒక్కసారిగా 3 లక్షలకు పడిపోయింది. దాదాపు 1,50,000 తగ్గింది. ఫ్యూచర్ ట్రేడింగ్లో వెండి బంగారం ధరలు గురువారం ఏకంగా 10% వరకు క్షీణతకు చూశాయి. మల్టీ కమిటెడ్
ఎక్స్చేంజ్లో మార్చి డెలివరీకి సంబంధించిన వెండి ధర కిలో 26,850, అంటే 10% తగ్గి 2,42,000కి చేరిందట. అదేవిధంగా ఏప్రిల్ కాంట్రాక్టుకు సంబంధించి బంగారం ధర 1,51,000 తగ్గి 1.51% తగ్గి 10 గ్రాములు 1,50,736కి పడిపోయిందట. భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాలు ఎదురయ్యాయట. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, కీలక షేర్లలో అమ్మకాల ఒత్తిడి, కమోడిటీ ధరలు పుంజుకోవడం కారణంగా వరుస 3 రోజుల ర్యాలీకి బ్రేక్ పడిందట. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 503.76 పాయింట్లు క్షీణించిందట. 83,313 వద్ద నిఫ్టీ 133.20 పాయింట్లు పడిపోయి 25,642 వద్ద ముగిశాయట. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం 90.27 వద్ద ఉందట. ఇది దాదాపు 95 రూపాయలు ఉండే. ఇది 10 రోజుల క్రితం, వారం క్రితం అనుకుంటాం 95 దాకా పోయింది. దాదాపు 4 రోజుల క్రితం కూడా 92 మనం చూసాం దాన్ని. సో అమెరికా డాలర్ ఇది కూడా దాదాపు రూపాయి విలువ 90కి చేరిందనమాట. ఇక రాజస్థాన్లో హనీమూన్ మర్డర్ అట. ప్రియుడితో కలిసి భర్త హత్య, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం అట. గతేడాది జూన్లో వెలుగులోకి వచ్చిన మేఘాలయ హనీమూన్ మర్డర్ తరహా ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుందట. శ్రీ గంగానగర్ జిల్లాకు చెందిన ఆశీష్ అంజులకు 3 నెలల క్రితం వివాహం జరిగిందట. అంజు పెళ్లికి ముందే తన ఇంటి సమీపంలో నివసించే సంజు అనే వ్యక్తితో ప్రేమలో పడిందట. వివాహ జీవితంపై అసంతృప్తితో తిరిగి స్వగ్రామానికి వెళ్ళి ప్రియుడితో సంబంధం కొనసాగించిందట. ఆ తర్వాత ఆశీష్ను హత్య చేయాలని ప్లాన్ చేశారట. అందులో భాగంగా భర్త ఇంటికి అంజు తిరిగి వచ్చి జనవరి 30న రాత్రి సమయంలో వాకింగ్ కోసమని ఆశీష్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళిందట. అక్కడ సంజు, అతడి సహచరులు రాకీ, బదల్, సిద్ధార్థులు కలిసి ఆశీష్ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చూపించేందుకు ప్రయత్నించారు. మొదట పోలీసులు ప్రమాదంగానే భావించిన దర్యాప్తులో సంజు ఆమె ప్రియుడే ఈ హత్యకు కారణం అని తేల్చిందట. ఇంకెన్ని ఘోరాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందో ఏమో. నాకు తెలిసి కొత్తగా పెళ్లి చేసుకోవాలనే వాళ్ళకి ఇది ఒక భయం ఇప్పుడున్న పరిస్థితిలో. ఇప్పటికే చేసుకోవాలంటే ఇట్లాంటి ఘోరాలన్నీ చూసి కూడా ఈ పెళ్ళిళ్ళు ఏం చేసుకోవాలా అనే కాడికి అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటివి చూస్తే ఇంకా ఘోరమైన సిచ్యువేషన్స్ కనపడతా ఉన్నాయి. ఎటుపోతుంది ఈ సమాజం, ఎటుపోతుందో అర్థమవుతుంది. ఇంకెన్ని ఘోరాలు చూడాలి, ఇంకెన్ని దారుణాలు చూడాలి. ఇక కన్న తండ్రే కాటేశాడట. గర్భం దాల్చిన మూగా చెవిటి కూతురట. 17 మంది శాంపిల్స్లో తండ్రి DNA మ్యాచ్ అట. ఎంత దరిద్రం ఇది, ఎంత దారుణమైన పరిస్థితి ఇది. అల్లారు ముద్దుగా పెంచాల్సిన బిడ్డపై కన్న తండ్రే కన్నేశాడట. విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థితికి చేర్చాల్సిన తండ్రి ఆమెను పాతాళానికి తొక్కేశాడట. మూగా చెవిటి బిడ్డ వైకల్యాన్ని అదునుగా తీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడట. మహారాష్ట్రలోని ముంబై కాఫ్ పరేడ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మూగా చెవిటి యువతి గతేడాది సెప్టెంబర్లో తన కడుపులో తీవ్ర అసౌకర్యంగా ఉందని అమ్మమ్మకు చేతి సైగల ద్వారా చెప్పిందట. దీంతో ఆమెను ముంబైలోని కామాండ్ ఆల్ బ్లేస్ హాస్పిటల్లో చేర్పించారట. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమె 5 నెలల గర్భవతి ఉన్నట్టు తేల్చారట. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం వెంటనే పోలీసులకు తెలిపింది. పోలీసులు తండ్రిని ప్రశ్నించగా లైంగిక దాడి ఆరోపణలను ఖండించాడు. ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు. కౌన్సిలింగ్ తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఆమె సమాచారం ఆధారంగా పోలీసులు ఒక వ్యక్తిని, మరో 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారట. ఈ ఇద్దరు ఆమెను అత్యాచారం చేశారని యువతి గుర్తించింది. ఇందులో మరికొందరు పాత్ర ఉండొచ్చనే అనుమానంతో మొత్తం 17 మంది అనుమానితుల నుంచి రక్తం, DNA నమూనాలు సేకరించిందట. ఈ నమూనాలను గర్భస్థ శిశువు జన్యు సమాచారంతో పోల్చి పరీక్షలు నిర్వహించారట. జనవరి 27న అందిన ఫోరెన్సిక్ నివేదికలో తండ్రి DNAతో మాత్రమే మ్యాచ్ అయిందని తేలడంతో పోలీసులు షాక్ అయ్యారట. దీంతో అతన్ని వెంటనే అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పలువురు పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఇంత దరిద్రం ఇది.
ఇది చదువుతుంటే నాకే లోపల రగిలిపోతుంది. 17 మంది అనుమానితుల డిఎన్ఏతో మ్యాచ్ చేస్తే తండ్రి డిఎన్ఏ మ్యాచ్ అయింది. తండ్రి ఒక్క డిఎన్ఏ మ్యాచ్ అయింది. మరి ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్న వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు ఆమె పాపం చెప్పుకోలే, మూగా చెవిటి దాన్ని అదునుగా తీసుకున్నాడు ఆయన. ఎంత దారుణమైన ఘటనలు ఇవన్నీ. రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నాయి. ఇట్లాంటి అంశాలు చూస్తుంటే రిలేషన్స్ ఎంత దిగజారిపోతున్నాయో అర్థమవుతుంది. అతను చదివించి ఒక స్థాయికి తీసుకురావాల్సిన వ్యక్తి, సపోర్ట్గా నిలవాల్సిన వ్యక్తి, చిన్న గీత కూడా పడకుండా చూసుకోవాల్సిన వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి కూతురునే ఈ దుస్థితి నిజంగా కూడా ఏ ఆడబిడ్డకి రావద్దు. ఇంత దారుణం. చదువుతున్న నాకే ఒళ్ళు ఎట్లనో అవుతా ఉంది. మరి ఎట్లా ఏ శిక్షలు పడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది? ఇంకే శిక్షలు, ఎట్లాంటి బలమైన శిక్షలు వస్తే బుద్ధి వస్తుంది వీళ్ళకి? మరి కోర్టులు కూడా నాకు తెలిసినంత వరకు వీళ్ళ మేపొద్దు. ఒకటే ఉండాలి వీళ్ళకి. ఎట్లా అంటే చిత్రహింసలు చేసి చచ్చితేనే ఇంకొకటి భయం వస్తుంది. కోర్టులు కూడా వీళ్ళని ఏడాదులు తరబడి ఈ కేసుని కొనసాగించి అవసరం లేదు. ఇది జరిగిందని నిర్ధారణ జరిగిన నెక్స్ట్ మినిట్ వాడికి నరక్యాతలు పెట్టి చంపాల. అప్పుడే ఇట్లాంటివన్నీ కంట్రోల్ అవుతాయి. కేవలం వీళ్ళకున్న ఒక ధైర్యం ఏంటంటే ఏమవుతుంది, జైల్లో పెడతారు, అంతకుమించి ఏం జరగదనే కాడికే ఉన్నారు వీళ్ళు. ఏమవుతుంది, గడుగుడ్డు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. మంచిగా అక్కడ పుష్కలంగా నాన్ వెజ్లు పెడతారు, ఎగ్గు పెడతారు, అన్ని సౌకర్యాలు ఉంటాయి లోపల. కానీ ఇట్లాంటి ఆలోచన రాకుండా చేయాలంటే మెయిన్ శిక్షలే. ఏ శిక్షలు అనేసరికి ఇక అన్నీ అడ్డొస్తాయి మనకి. ఇక చెత్తలో పడేయడానికి ర్యాపిడోనట, పార్సిల్ సర్వీస్ బుక్ చేసిన కస్టమర్ అట, ఇంత దిగజారిపోయామా అని డ్రైవర్ ఆవేదనట. ర్యాపిడోలో పార్సిల్ సర్వీస్ను బుక్ చేసిన ఒక మహిళ చేసిన పనికి డెలివరీ డ్రైవర్ షాక్ అయ్యాడట. కరణ్ నిషాద్ అనే ర్యాపిడో డ్రైవర్ ఒక పార్సిల్ సర్వీస్ బుక్ ఆర్డర్ వస్తే వెళ్ళాడు. కార్టన్ బాక్స్ అతనికి ఇచ్చిందట. రైడ్ స్టార్ట్ చేసే ముందు పేమెంట్ క్యాష్లో ఇస్తారా లేక ఆన్లైన్ చేస్తారా అని కరణ్ అడిగాడట. ఆన్లైన్లో ఆల్రెడీ పే చేసినట్లు ఆమె చెప్పడంతో అతను వెళ్ళిపోయాడట. ఒక చెత్త కుప్ప వద్ద డ్రాప్ లొకేషన్ ఉండడం, అక్కడెవరూ లేకపోవడంతో కరణ్కు ఏమీ అర్థం కాలేదట. వెంటనే కస్టమర్కు కాల్ చేసి మేడం ఇక్కడ ఎవరు లేరు, పార్సిల్ ఎవరికి ఇవ్వాలి అని అడిగాడు. ఎవరికి ఇవ్వక్కర్లేదు, అక్కడే పడేయంట, ఆ బాక్స్లో అంత చెత్త ఉంది అని ఆమె సమాధానం ఇవ్వడంతో కరణ్ షాక్ అయ్యాడట. బాక్స్ ఓపెన్ చేసి చూస్తూ వీడియో తీసిన అతను దానిలో కుళ్ళిపోయిన కూరగాయలు చూసి మేం ఈ స్థాయికి దిగజారిపోయామా అన్న మాట, ఇతరుల చెత్తను తీసుకెళ్లాల్సి వస్తుందంటూ నిరాశగా నవ్వాడట. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యిందట. కొందరు ఇదంతా ఫన్నీగా ఉండంటూ మరికొందరు మాత్రం పార్సిల్ సర్వీస్ను ఇలా వాడుకోవడం సరికాదని అంటున్నారు. మరికొందరు ఇది స్క్రిప్టెడ్ అని వీడియోను అవమానిస్తున్నారట. ఇక మావోయిస్ట్ అగ్రనేత ఉదయ్ సింగ్ మృతి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిజ్జాపూర్ బిజ్జాపూర్లో ఎన్కౌంటర్. ఆయనపై 8 లక్షల రివార్డ్ అంట. ఘటనా స్థలంలో పలు ఆయుధాలు స్వాధీనం అట. వివరాలు వెల్లడించిన బిజ్జాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్. మావోయిస్ట్ పార్టీ మరో అగ్రనేతను కోల్పోయింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజ్జాపూర్ జిల్లాలోని చిన్న గెల్లూరు తర్రెం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కీలక నేత ఉదయ్ సింగ్ మృతి చెందారు. ఘటన స్థలంలో పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు బిజ్జాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ వివరించారట. ఇక మార్చి 30 వరకు ఇక వీళ్ళకి టైం ఇచ్చిర్రు. ఏదైనా సిచ్యువేషన్స్ అంటే ఎన్కౌంటర్ విషయంలో ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ ఖచ్చితంగా దీంట్లో చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఎన్కౌంటర్స్ అనేవి ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా చాలా కీలకం. చాలా ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళు డిసైడ్ అయ్యి చాలామంది ఇప్పుడు చాలా ఎన్కౌంటర్లు గతంలో కూడా చూసాం. ఈ హిడ్మా ఎన్కౌంటర్లో కూడా గతంలో చాలా అనుమానాలు వ్యక్తం చేశారు.
సో ఇట్లాంటివి అంటే ఆయన ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు, జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. సో డేట్ అనౌన్స్ చేయబోతున్నారని ఏదో అప్పుడు వార్తలు వచ్చాయి. కాకపోతే మరి అక్కడ వాళ్ళు మారడానికి సానుకూలంగా ఉన్న ఎన్కౌంటర్లు జరుగుతున్నాయా అనేది కూడా ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. గ్రూప్ 1 నియామకాలు సక్రమమేట, అవకతవకలు జరిగినట్టు ఆధారాలు లేవు. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పట, సింగిల్ బెంచ్ విధించిన స్టే కొట్టివేతట. ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1కి సంబంధించి నిరుద్యోగులు ఒక పిటిషన్ దాఖలు చేశారు, ఏదైతే 500 మంది ఏదైతే నియామక పత్రాలు అందుకున్నారో వీళ్ళంతా కూడా అవకతవకలు జరిగాయి. చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కే ఇక్కడ వెసులుబాటు కలిగింది అని వీళ్ళు సింగిల్ బెంచ్కి వెళ్ళిన పరిస్థితి. ఆ పిటిషన్ కొట్టేసిన స్టేని కొట్టేసిందంట. గతంలో స్టే ఇచ్చింది సింగిల్ బెంచ్ ఏమని, సో దీని మీద పూర్తి విచారణ జరపాలి, ఖచ్చితంగా ఇక్కడ అవకతవకలు జరిగాయా లేదా అనే దాని మీద మళ్ళీ ఏదైతే మీరు ఇచ్చిన రిజల్ట్స్ ఉన్నాయో 1కి 2 సార్లు మళ్ళీ పరిశీలించాల్సి ఉంటుంది, లేదంటే రీమెయిన్స్ కండక్ట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నా. ఇక్కడ గ్రూప్ 1 అభ్యర్థులు కూడా ఏదైతే నిరుద్యోగులు కూడా అదే అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మాకు రీమెయిన్స్ కండక్ట్ చేయండి, రీవెరిఫికేషన్ వద్దని వాళ్ళు ఖరాఖండిగా చెప్పారు. కానీ ఈ నేపథ్యంలో ఏమవుతుంది, ఇప్పుడు గ్రూప్ 1 నియామకాలని ఏదైతే కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దాన్ని కూడా కొట్టేసింది. ఎటువంటి ఆధారాలు లేవు, అవకతవకలు జరిగినట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు కనిపించట్లేదు, ఆధారాలు లేవు కాబట్టి కొట్టివేస్తున్నాం అని చెప్పి కీలక తీర్పు నిన్న ఇవ్వడం జరిగింది తెలంగాణ హైకోర్టు. సో దీని మీద నిరుద్యోగులు కూడా మాట్లాడారు. రాష్ట్రంలో గ్రూప్ 1 నియామక ప్రక్రియకు సంబంధించి కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఎంపికైన అభ్యర్థులకు భారీ ఊరటనిస్తుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం కీలక తీర్పును వెలువరించింది. గ్రూప్ 1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను సీజే ధర్మాసనం కొట్టివేసింది. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1 నియామకాలు సక్రమమేనని, పరీక్షలు పారదర్శకంగానే జరిగిందని తేల్చి చెప్పింది. పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆధారాలు లేవని స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, కరెక్షన్, బయోమెట్రిక్ నిబంధనల అమల్లో లోపాలు ఉంటున్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ధర్మాసనం గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా అవసరమైతే పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని ఆదేశిస్తూ అప్పట్లో నియామకాలపై స్టే విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థుల డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. ఈ క్రమంలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వేగంగా స్పందించి ఎంపికైన 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసిందట. అయితే ఈ నియామకాలు కోర్టు ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉంటాయని ధర్మాసనం అప్పుడే స్పష్టం చేసింది. అయితే గురువారం వెలువడిన తుది తీర్పులో 562 మంది గ్రూప్ 1 అభ్యర్థులు త్వరలోనే పదవి బాధ్యతలు చేపట్టనున్నారట. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట. న్యాయ పోరాటంలో విజయం సాధించామట. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరాంకితం కావాలట సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎందరు ఎన్ని కుట్రలు పన్నినా, ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసిన వారి కుట్రలు కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామన్నారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ 1 అభ్యర్థులకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ 1 అధికారులుగా మీరు నియమితులయ్యారట. ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరాకృతం కావాలని పిలుపునిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. భూమి కోల్పోయే వారికి ఆ పక్కనే విలువైన స్థలం అట. రోడ్లు, ప్రాజెక్టుల భూసేకరణకు ల్యాండ్ పుల్లింగ్ యోచన, నష్టపరిహారానికి బదులు అభివృద్ధి చేసిన స్థలం అట. భూమి కోల్పోయి నష్టపోయే బాధితులకు ఇకపై ఊరటట. మహారాష్ట్ర, గుజరాత్లో ఇప్పటికే ఈ విధానం అమలట. రాష్ట్రంలో ల్యాండ్ పుల్లింగ్ ఏరియా డెవలప్మెంట్ పేరిట ముసాయిదా చట్టం రూపకల్పనకు ఏర్పాట్లట. మార్గదర్శకాలు, నిబంధనల కోసం కన్సల్టెన్సీకి బాధ్యత. తొలుత గ్రేటర్లో ప్రారంభం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగాట.
ఏదైనా రోడ్డు కోసమే ప్రాజెక్టు కోసమే భూసేకరణ మొదలు పెట్టగానే ఆందోళనలు మొదలవుతాయి. తాము నిండా మునిగిపోతామని బాధితుల నుంచి నిరాశ వస్తుంది. మరోవైపు ఆ రోడ్డు ప్రాజెక్టు పక్కన భూములు వారికి మాత్రం ధరలు పెరిగి లాభం కలుగుతుంది. ఈ క్రమంలో అందరికీ ప్రయోజనం కలిగించేలా నిర్వాసితులు తమంతట తామే ముందుకొచ్చి భూములు ఇచ్చేలా రాష్ట్ర సర్కార్ ల్యాండ్ పూలింగ్ పథకంపై కసరత్తు చేస్తుంది. రోడ్లు ప్రాజెక్టుల పరిసరాల్లో జరిగే అభివృద్ధిలో నిర్వాసిత ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని భావిస్తుంది. ఇందులో భాగంగా భూములు కోల్పోయే వారికి నష్టపరిహారాన్ని బదులు అక్కడే అభివృద్ధి చేసిన విలువైన స్థలాన్ని ఇచ్చేలా కొత్త విధానాన్ని రూపకల్పన చేస్తుంది. భూములు కోల్పోయామన్న ఆందోళనకు దీనితో చెక్ పడుతుందని, అభివృద్ధి చేసిన విలువైన స్థలంతో నిర్వాసితులకు మరింత ప్రయోజనం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్లో అమలవుతున్న ఈ తరహా పథకాలను పరిశీలించి ఇక్కడ అవసరాలు పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు మరింత ప్రయోజనం కలిగించేలా ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవలప్మెంట్ ముసాయిదాను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మల్లన్న సాగర్ తదితర ప్రాంతాల ప్రాజెక్టుల నిర్మాణం కోసం గ్రామాలను ఖాళీ చేయించిన సందర్భంలో రైతులు, ప్రజలు తిరగబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టగా రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే రోడ్డు పనులు ప్రారంభించడంతో కొందరు పరిహారం తీసుకొని ఊరుకుంటే మరికొందరు కోర్టులను ఆశ్రయించారు. రోడ్డు కోసం భూములు కోల్పోయిన వారు ఆందోళనలో ఉంటే పరిసర ప్రాంతాల్లోని వారు మాత్రం భూముల విలువ పెరిగి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయన్న ఆనందంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భూములు కోల్పోయేవారు నిర్వాసితులుగా కాకుండా పరిసర ప్రాంతాల రైతులు మాదిరిగానే అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా కొత్త విధానం తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ల్యాండ్ బ్యాంకుతో వేగంగా అభివృద్ధి దేశంలో పలు రాష్ట్రాలు, నగరాలు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ పరంగా మారింది. ప్రధానంగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ల్యాండ్ పూలింగ్ కోసం నోటిఫికేషన్ వేస్తే చాలామంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి బదులుగా అభివృద్ధి చేసిన స్థలం తీసుకుంటున్నారు. దీనితో అక్కడ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో వేలాది ఎకరాలు సేకరించారట. ఈ క్రమంలో తెలంగాణలోనూ భూసేకరణ పథకం అమలుకు మార్గదర్శకాలతో 2017లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హెచ్ఎండిఏ పరిధిలో మినహా రాష్ట్రంలో ఎక్కడా కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను అమలు చేయలేదు. హెచ్ఎండిఏలో కూడా ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2017లో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి, రైతులకు ఇబ్బందికరంగా మారాయి. సో ఈ క్రమంలో దానిని సవరించి రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణానికి, టౌన్షిప్ల ఏర్పాట్ల కోసం సరళమైన నిబంధనలు, మార్గదర్శకాలతో ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవలప్మెంట్ ముసాయిదాను రూపొందించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ నిబంధనలను రూపొందించడానికి హెచ్ఎండిఏ ఇప్పటికే ఓ కన్సల్టెన్సీ నియమించింది. తొలుత హెచ్ఎండిఏ పరిధిలో భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందట. సో ఇక్కడ ఒకటే, ఇప్పుడు సరే మీరు అభివృద్ధి చెందిన భూములు ఇస్తా అన్నా అది ఇబ్బందే లేదు, కానీ దీన్ని స్వచ్ఛందంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ నాయకులు అమలు చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే నాయకుల గోప్యత చాలా ఉంటుంది. ఈ మన 2 తెలుగు రాష్ట్రాలు ఈ నాయకుల గోప్యత చాలా ఉంటుంది. సో దీన్ని కరెక్ట్గా అమలు చేయగలగాలి. తెలంగాణకు 4 వారాల్లో పూర్తి స్థాయి డీజీపీ అట. నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయండి. యూపీఎస్సీకి సుప్రీం ఆదేశం అట. రాష్ట్రాల్లో యాక్టింగ్ డీజీపీల నియామకం పరిపాటైందట. డీజీపీ నియామకాల్లో జాప్యం కోర్టు ధిక్కరనే. సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. తెలంగాణలో రెగ్యులర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ నియామక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రెగ్యులర్ డీజీపీల నియామకం ఇష్టం ఉండదని, ప్రభుత్వాల ట్రాప్లో యూపీఎస్సీ పడొద్దని సూచించింది. పలు రాష్ట్రాల్లో యాక్టింగ్ డీజీపీలను
నియమించడంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో అన్ని అర్హతలున్న సీరియల్ అధికారులకు నష్టం జరుగుతుందని తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 26న డీజీపీ జితేందర్ పదవి విరామణ చేయడంతో 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డికి ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నియామకం ప్రకారం ప్రకాష్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు విరుద్ధమని సామాజిక కార్యకర్త టి ధనగోపాల్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. శివధర్ రెడ్డి నియామకాన్ని నిలిపివేసి నిబంధనల ప్రకారం రెగ్యులర్ డీజీపీని నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో 4 వారాల్లో రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని జస్టిస్ పుల్లా కార్తిక్ ధర్మాసనం యూపీఎస్సీని ఆదేశించగా ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈ ఏడాది జనవరి 29న యూపీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ చేసింది. ఈ పిటిషన్ను సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జో మల్యా కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ యూపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్, తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదించారట. తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్ డీజీపీ నియామకానికి ప్రతిపాదనలు పంపలేదని యాక్టింగ్ డీజీపీ నియామకాన్ని నియమించిందని యూపీఎస్సీ తరపున నరేష్ కౌశిక్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రకాష్ సింగ్ కేసులో 2006లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు డీజీపీ పదవి విరామణకు 3 నెలల ముందుగానే కొత్త డీజీపీని నియామకానికి సంబంధించి యూపీఎస్సీకి ప్రతిపాదనలు పంపాలి. ఆ పేర్లను పరిశీలించిన యూపీఎస్సీ ప్యానెల్ కొత్త డీజీపీకి సంబంధించిన రాష్ట్రానికి సిఫార్సు చేస్తుంది. కానీ రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపడంలో జాప్యం చేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే యాక్టింగ్ డీజీపీలను నియమించుకుంటున్నాయి. తెలంగాణ సైతం నూతన డీజీపీ నియామకం కోసం చేసే ప్రతిపాదనలను నిర్దేశించిన 3 నెలల ముందు పంపలేదు అని తెలిపారు. దీంతో అలాంటప్పుడు మీరు తెలంగాణ ప్రభుత్వంపై ఎందుకు ధిక్కరణ కేసు దాఖలు చేయలేదని సిజేఐ ప్రశ్నించారు. పోలీస్ సంస్కరణల కోసం సుప్రీంకోర్టు గతంలో ప్రకాష్ సింగ్ కేసులో ఇచ్చిన స్పష్టమైన తీర్పును, మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పాటించలేదని నిలదీశారు. హైకోర్టు తీర్పుపై తాము స్టే విధిస్తే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ అంశంలో తెలంగాణ నిర్లక్ష్యంతో పాటు యూపీఎస్సీ బాధ్యతను విస్మరించినట్లు కనిపిస్తోందని చురకలంటించారట. తెలంగాణలో రెగ్యులర్ డీజీపీ ఎలాగూ లేరు, కనీసం యాక్టింగ్ డీజీపీ కూడా లేకపోతే పరిస్థితి ఏమిటి? తెలంగాణ ప్రభుత్వం 3 నెలలు గడువు పాటించినప్పుడే మీరు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే బాగుండేది. అప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడు సాకులు చెబుతామంటే ఎలా అని యూపీఎస్సీ తీరును సిజేఐ ప్రశ్నించారట. రెగ్యులర్ డీజీపీలను నియమించడం రాష్ట్రాలకు ఇష్టం ఉండదని, యాక్టింగ్ డీజీపీలు అంటేనే ఇష్టమని సిజేఐ వ్యాఖ్యానించారట. రాష్ట్రాల ట్యాప్లో పడొద్దని యూపీఎస్సీకి సూచించారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోయినా ప్రతిపాదనలు పంపడంలో జాప్యం చేసిన వెంటనే సుప్రీంకోర్టులో ధిక్కరణ అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు. సకాలంలో స్పందించని రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యులపై చర్యలు తప్పవని సిజేఐ హెచ్చరించారట. ఇకనైనా ఎంపానల్మెంట్ కమిటీ మీటింగ్ వీలైనంత త్వరగా నిర్వహించి తెలంగాణలో రెగ్యులర్ డీజీపీ నియామకాన్ని సిఫారసు చేయాలని యూపీఎస్సీని ఆదేశించారట. ఎన్నికల సాకు రైతు భరోసాకు షాకట. పెట్టుబడి సాయం వాయిదాల పర్వం. పూరాపోరు తర్వాత ఇస్తామంటున్న సీఎం. గతంలోనూ భరోసా లేని మాటలెన్నో. తాజాగా మరోసారి సర్కార్ వాయిదా. ఓట్లు దండుకునేందుకు మళ్ళీ హామీ. ముందే ఇవ్వచ్చు కదా అంటున్న రైతులు. ఎన్నికలు గడిస్తే ఎగ్గొట్టే వ్యూహమా? మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మశక్యమేనా అనే చర్చ జరుగుతున్నది. గతంలోనూ ఇలాంటి హామీలు చాలాసార్లు ఇచ్చారని, కానీ రైతు భరోసా మాత్రం దక్కలేదని రైతులు చర్చించుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఎన్నికల పూర్తవగానే ఒక్కో రైతుకు ఎకరానికి 15,000 పెట్టుబడి ఇస్తామంటూ ఆశ కల్పించారు. తీరా
ఎన్నికలు నవంబర్లో పూర్తయి డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడితే మే నెలలో రైతు భరోసా వేశారు. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిన నిధుల్లోనే ఎకరానికి 5,000 చప్పున మాత్రమే జమ చేశారు. ఆ తర్వాత ఒక్క సీజన్ పూర్తిగా ఎగ్గొట్టి మరో 2 సీజన్లో కోతలు పెట్టారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఎప్పుడూ ఖచ్చితంగా అమలు కాలేదని, ఇప్పుడు కూడా అంతేనని అనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతుంది. ఎన్నికల తర్వాత ఎందుకు, ఎన్నికల ముందే రైతు భరోసా వేయొచ్చు కదా అనే ఆలోచన రైతుల్లో ఉంది. ఒకటి ఇక్కడ ఇందాక కూడా నేను మొదట్లో కూడా చెప్పిన, ఇక ఈ పైసలు వస్తాయనే గవర్నమెంట్ పెట్టిన స్కీములు పైసలు వస్తాయనే ఆలోచన ఇక పూర్తిగా మనం మానుకోవడం మంచిది. ఆ ప్రభుత్వం ఇవ్వదు, వాస్తవంగా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కనపడట్లే. ఇది పూర్తిగా అర్థమవుతున్న అంశం. 2 ఏళ్ళగా ఈ ప్రభుత్వం ఏది కూడా చెప్పింది ఏది కూడా జరగలే. ఈరోజు ఏదో మాట్లాడుతున్నారని కాదు, ఈ రైతు భరోసా అంశం ఎప్పటి నుంచో, ఏ పండగ వచ్చినా రైతు భరోసా, పండగలో రైతు భరోసా, మన సంక్రాంతికి రైతు భరోసా అన్నారు, లేదు. సో కాబట్టి ఈ రైతు భరోసా అనే దాని మీద కానీ, లేదా 6 గ్యారెంటీలు అనే దాని మీద కానీ, 6 గ్యారెంటీలు అనే దాని మీద కానీ ఆశలు వదులుకోవడం చాలా మంచిది. వదులుకుంటే బెటర్. ఎందుకంటే వీళ్ళు ఇవ్వరు సావరదని, అదే పంచాయతీ అదే ఆశతో మీతో ఓట్లు వేయించుకుంటున్నారు, మళ్ళీ గద్దెనెక్కి కూర్చుంటున్నారు. కాబట్టి ఎవ్వరూ కూడా దీన్ని నమ్మే పరిస్థితి లేదు. నమ్మొద్దు, కరాకండి. 6,000 పింఛన్ వస్తుందంటే నమ్మొద్దు, మీరు నమ్మకండి. కనీసం ఆశ అయినా ఉండకుండా కనీసం ఆశపడే పరిస్థితి ఉండదు. ఆశపడి మనం మోసగాళ్ళం అయ్యే పరిస్థితి అవుతుంది ఈరోజు. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఇస్తే అది ఇక మన అదృష్టం అనుకోవాలి, ఇక అంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఆ ఫ్యూచర్ సిటీ మీద పైసలు పెట్టడో, లేకపోతే ఇంకోటో మిగతా వాటి మీద ఉన్న చిత్తశుద్ధి అసలు ప్రజల ఇబ్బందుల మీద లేదు. ఈయనకి క్లియర్గా ఏదో ఫ్యూచర్ సిటీ 2047లో ఏదో చేస్తామని చెప్పుకొస్తా ఉన్నారు. అప్పుడు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడు. కానీ వాస్తవంగా ఇప్పుడేంది, ఈ 3 ఏళ్ళలో ప్రజల పరిస్థితి ఏంది, అసలు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజలు ఏ రకంగా ఉన్నారు, ఏ రకంగా జీవిస్తున్నారు, ఇది ఫస్ట్ మనం ఆలోచించాల్సింది. అని ఏదో ఫ్యూచర్ సిటీ కోసం ఏదో బడ్జెట్లు కేటాయించమని ఏవో పెద్ద ఉపన్యాసాలు, అప్పులు తెస్తున్నాం, అప్పులు ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు రైతుల ఇబ్బందులు కానీ ప్రజల ఇబ్బందులు కానీ ఏది పట్టట్లేదు. తను బీఆర్ఎస్లో ఉన్నానంటూ బుకాయిస్తున్న గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో బహిరంగంగానే తిరుగుతున్నారు. స్వయంగా ఓట్లకు చేతి గుర్తు కరపత్రాలను పంచుతున్నారు ఓటర్లకు. కాగా ఆయన పార్టీ ఫిరాయించనే లేదంటూ ఇటీవల స్పీకర్ తీర్పు చెప్పడాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారట.